ఒక్కసారి నన్ను నమ్మండి అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒక్కసారి నన్ను నమ్మండి, జూబ్లీహిల్స్ను అభివృద్ధి చేస్తా, నవీన్ యాదవ్ని గెలిపించండి, లేకుంటే సంక్షేమాలు బంధు. మళ్ళీ అదే బ్లాక్మెయిలింగ్ వ్యవహారం. బోరబండ చౌరస్తాకు పీజీఆర్ పేరు పెడతా, ఇక్కడే పీజీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తా, బోరబండ ఎన్నికల ప్రచారంలో ఇది చెప్పిండు. దమ్ముంటే పథకాలు బంధు పెట్టు, ఎట్లా అమలు చేసుకోవాలో మాకు తెలుసు, ప్రజలను భయపెడితే ఊరుకోం, కంటోన్మెంట్లో 4,000 కోట్ల అభివృద్ధి నిరూపిస్తే రాజీనామా చేస్తా, ఓటమి భయంతోనే అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చిండు, కమ్మ వర్గం ఓట్ల కోసమే ఎన్టీఆర్ విగ్రహం పేరు పెడతా అంటున్నాడు. ఇప్పుడే ఆయనకు ప్రేమ వచ్చింది, మరి ఆ కమ్మ వర్గం ఓట్ల కోసమే ఎన్టీఆర్ విగ్రహం పెడతా అని చెప్పేసి చెప్తున్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు అని చెప్పేసి తలసాని యాదవ్ గారు అంటున్నారు. వాస్తవానికి కూడా అంతే. ఇప్పుడు బోరబండకు ఏం పీజీఆర్ విగ్రహం, ఎందుకంటే అక్కడ పీజీఆర్ సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి అభిమానులు. వెంగళరావు నగర్లో ఆంధ్ర సెటిలర్లు, సామాజిక వర్గం జనమంతా, కమ్మ సామాజిక వర్గం జనమంతా అక్కడ ఉంటారు కాబట్టి అక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెడతా అంటాడు. అంటే కేవలం లిటరల్లీ మభ్యపెట్టేటువంటి ప్రయత్నం. ముస్లిం మైనార్టీ ఓట్ల కోసమేమో అజారుద్దీన్కి మంత్రి పదవి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. మీరు అయినా కానీ ఓట్లు లేకపోతే మీ ఇవన్నీ కట్టు పెడతా, అన్నీ ఫ్రీ బస్సు కట్టు పెడతా, కరెంటు కట్టు పెడతా అని చెప్పేసి ఇట్లా బ్లాక్మెయిలింగ్ చేయడం, బెదిరిస్తే సంగతి తెలుస్తామని చెప్పేసి నమస్తే తెలంగాణ నిన్న రెహమత్ నగర్లో జరిగినటువంటి ర్యాలీకి సంబంధించినటువంటి పెద్ద ఫోటో వేసి వార్తను వేసారు. ఇక రేపటి నుంచి కాలేజీలు బంద్ అంట. రేపటి నుంచి కాలేజీలు నిరవధికంగా బంద్. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుకు సిద్ధమైన ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు దశల వారీగా ఉద్యమాలకు ఫతి పిలుపు. ఈ ఫతి అనేది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయేటువంటి సంస్థ. ఈ వాస్తవానికి ఈ ఫతిలో ఉన్నటువంటి వాళ్ళు, ఎందుకంటే మొన్ననే మీరు గట్టిగా కూర్చుంటే వచ్చేటివి మీకు. రేవంత్ రెడ్డితోని, బట్టి విక్రమార్కతోని ఒప్పందాలు చేసుకొని వీళ్ళు జారుకున్నారు మెల్లగా. ఇప్పుడు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2 లక్షల మంది అధ్యాపకులతోటి సభ, 10 విద్యార్థులతో చలో హైదరాబాదు, సర్కారు స్పందించకుంటే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇండ్లు ముట్టడిస్తాం, విజిలెన్స్ దాడులకు భయపడబోమని చెప్పేసి ఫతి చెప్తా ఉంది. సచివాలయాన్ని ముట్టడిస్తాం, ప్రభుత్వానికి అద్దెవాహనదారుల హెచ్చరిక, కమర్షియల్ ట్యాక్స్ బిల్డింగ్ వద్ద భారీ నిరసన, పెండింగ్ బిల్లులు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు. ఇవి చేయరు. అది కాక ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు ఇవి చేయండి. మీరు నిన్ను అంత అభివృద్ధి చేస్తా, అన్నీ చేస్తా అంటున్నారు కదా, మీరు అధికారంలో మీ చేతుల పనే కదా ఈ ఫీజు రియంబర్స్మెంటు. ఇప్పుడు పాపం ఈ ప్రభుత్వానికి అద్దె వాహనాలు, రెంటల్ తీసుకున్నటువంటి వాహనాల బిల్లులు ఉంటాయంటే అవి కూడా ఇవ్వలేదంట మీరు. సో వీళ్ళ బిల్లులు క్లియర్ చేయండి. రిటైర్డ్ ఎంప్లాయీస్ బెనిఫిట్స్ ఏవైతున్నాయో అవి ఇవ్వండి ముందు. అవి ఇయ్యరు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి 150 కోట్లైనా 200 కోట్లైనా జూబ్లీహిల్స్లో పెట్టి ప్రచారం కోసం వాడతారు. జూబ్లీహిల్స్లో 300 కోట్లు ఖర్చు పెడుతున్నారంట. ఇప్పటికే డంపుల్లోకి చేరిన డబ్బులు అన్ని పార్టీలు కలిపి 300 కోట్లు ఖర్చు పెడుతున్నాయంట జూబ్లీహిల్స్లో. పోటాపోటీగా పార్టీల ఖర్చులు, పోల్ మేనేజ్మెంట్కు పకడ్బందీ ప్లాన్, ఒక్కో ఓటరుకు 2,000 నుంచి 3,000 వరకు అందిస్తున్నారంట. 2,000 నుంచి 3,000 ఇస్తారంట ఒక్కొక్క ఓటుకి. జూబ్లీహిల్స్లో 2 లక్షల ఓటర్లకు పంచేలా ప్రణాళికలు, రోడ్ షోలు, ఆత్మీయ సమ్మేళనాల ఖర్చులు అదనం, క్యాడర్కు సాయం ఖర్చులు సైతం ఎక్స్ట్రా ఇస్తారంట. సో 300 కోట్లు ఖర్చు పెడుతందుకు అన్ని పార్టీలు కలిసి జూబ్లీహిల్స్లో 300 కోట్లు ఖర్చు పెడతారంట. ఈ 300 కోట్లు తీసుకుపోయి అభివృద్ధి చేస్తే జూబ్లీహిల్స్ అద్భుతంగా అభివృద్ధి అవుతుంది. 20 కోట్ల కోసమే ఓ ఎమ్మెల్యే గారు లేఖలు రాస్తూ ఉన్నారు, పత్రికల్లో వ్యాసాలు రాస్తూ ఉన్నారు. ఇప్పుడు అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అందరూ కలిసి, అన్ని పార్టీలు కలిసి 300 కోట్లు ఖర్చు పెడుతున్నాయంట. ఈ 300 కోట్లు కనుక నియోజకవర్గంలో పెడితే అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ అవుతుంది. చాలా అద్భుతంగా రోడ్లు, ఏమైతే పెండింగ్ ఉన్నటువంటి ఆ వీధి లైట్లు, అవి ఇవి కనీస అవసరాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా, ఆ ఫెసిలిటీస్ అన్నీ కూడా తీర్చొచ్చు ఈ 300 కోట్లతోటి. పార్టీలు, ప్రభుత్వాలు ఈ పని చేస్తాయా? చేయవు. గెలిచినాక ఈ 300 కోట్ల కోసం మళ్ళీ పెద్ద యుద్ధం చేయాలి. గెలవడం కోసం మాత్రం ఇన్ని ఖర్చు పెడతా ఉంటారు అన్ని పార్టీలు. ఇగో ఒక్కో పార్టీ 100 కోట్లు ఖర్చు పెడతాదంట. బీజేపీ అయితే 100 కోట్లు పెట్టదు నాకు తెలిసి. మేము ఓడిపోయేదానికి ఎందుకులే ఈ ముచ్చట అని చెప్పేసి. అలా చూసినావా, అలా మొత్తానికి 12% ఉండే వాళ్ళ ఓటు బ్యాంకు ఇప్పుడు 7% అయింది. అంటే దాదాపు 5% పడిపోయింది. బీజేపీ మొత్తము ఎత్తేసింది కాడి. మరొక వార్త, పోచారం రాజీనామా చేసేటువంటి యోచనలో ఉన్నాడంట. ఒకవేళ ఈయనకు రిజైన్ చేసేటువంటి యోచనలో బాన్సువాడ ఎమ్మెల్యే, వెంటాడుతున్న ఫిరాయింపు భయం, వేటు పడితే రాజకీయ జీవితంలో మచ్చగా మిగులుతుందనే ఆందోళన అంట. సో ఈయన రాజీనామా చేసి బాన్సువాడలో ఉప ఎన్నికలు తీసుకొచ్చేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. సో కాబట్టి మరి రాజీనామా ఈయన రాజీనామా చేస్తా అంటున్నాడు. కానీ కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసేటువంటి దానం నాగేందర్ రాజీనామా చేసేందుకు భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు?
ఇప్పుడు జూబ్లీహిల్స్లోనే ఎట్లయితుందో చూస్తున్నారు కాంగ్రెస్ పరిస్థితి. ఇప్పుడు రేపు ఖైరతాబాద్లో కూడా వచ్చిందంటే ఇక అంతే. సో కాబట్టి అంత అతలాకుతలా ఉన్నది కాంగ్రెస్ పరిస్థితి. కాంగ్రెస్ పేరు చెప్తే జనము కట్టెలు తీసుకొని ఎమ్మటివాడు ఒక్కటే తక్కువ ఉన్నది, అంతకుమించి ఏం లేదు. పాపం ఈయన బాన్స్వాడ ఎమ్మెల్యే ఈయన నేను రాజీనామా చేస్తా, ఇప్పుడు వేటు పడితే నా మీద మచ్చ పడుతుంది అని చెప్పేసి రాజీనామా చేస్తా అని చూస్తున్నాడు. చేయాలి రాజీనామా. నిజంగా మీ లోపల నీతి నిజాయితీ ఉంటే రాజీనామా చేసేయాలి. ఈ 10 మంది ఎమ్మెల్యేలుగా వాళ్ళు కూడా రాజీనామా చేయాలి. ఊక స్పీకర్ మీద మచ్చ లేకుండా. స్పీకర్ వేటేసిన అనుకో, వేటేస్తే ఆయనకో బాధ. ఇప్పుడు కుర్తిలో ఏమంటారు, ఆ గోడ మీద ఉన్నాడు ఆయన, ఇటు వాడలేడు అటు వాడలేడు. వేటేయకపోతేనేమో సుప్రీంకోర్టు అక్షింతలు పెడతట్టుంది, సుప్రీంకోర్టు కోర్టుకు పిలుస్తట్టుంది. వేటేస్తేనేమో ఇక్కడ ముఖ్యమంత్రితోని కాంగ్రెస్ పార్టీతోని తలకాయ నొప్పి అవుతట్టుంది. ఎందుకు వేసినా వేట ఆపొచ్చు కదా, ఏదో ఒక సాకు చూపించచ్చు కదా అని చెప్పేసి. ఇప్పుడు మింగలేక కక్కలేక ఆగమాగం ఉంది స్పీకర్ పరిస్థితి. అందుకే కొంతమంది స్వచ్ఛందంగా మేము రాజీనామా చేసి ఎన్నికలకు పోతామని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారంట. చేయాలి. పోచారంకున్నటువంటి శరం దానం నాగేందర్కి రావాలి, తెల్లం వెంకట్రావుకి రావాలి, కడియం శ్రీహరికి రావాలి. పదవి వ్యామోహం లేకపోతే మీరు పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు శరం ఉంటే వెంటనే మీరు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద మీరు పోటీ చేయండి, మిగతా వాళ్ళు వాళ్ళ పార్టీల గుర్తుల మీద వాళ్ళు పోటీ చేస్తారు. అప్పుడు మంచిగా అనిపిస్తుంది, తెలంగాణ ప్రజలు కూడా డిసైడ్ చేస్తారు. మళ్ళీ మీరే గెలిచిరనుకో ఇక తిరగలేదు మీకు. ఇంత వ్యతిరేకతలో కూడా గెలిచినాక మీ అంత బలమైన నాయకుడు ఇంకా ఉండనే ఉండడు. మీరు ఏ పార్టీకి అయినా గెలుస్తారు. అప్పుడు మీరు రాజీనామా చేయండి, సేమ్ పోచారం లెక్కనే మిగతా వాళ్ళు కూడా రాజీనామా చేస్తే అయిపోతుంది, ఒడిచిపోతుంది ముచ్చట.